హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుడు గతించిన శుక్రవారం నుండి ఇక శుక్రవారం వరకు ఆయన బిడ్డలమైన మనలను అందరినీ కూడా తన సజీవమైన రెక్కల నీడన భద్రపరిచి మరలా ఇక శుక్రవారం నాడు ఈ ఉదయకాల సమయం ఎలాగున మనమందరం ప్రభు సన్నిధిలో చేరి ప్రభువును స్తుతించడానికి దేవుడు మనకిచ్చిన ఈ సమయాన్ని బట్టి అందరం కూడా మన రెండు చేతులు ఎత్తి గట్టిగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో కొంతసేపు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దామండి. పరిశుద్ధ గ్రంథం నుండి మత్తయి సువార్త 14వ అధ్యాయం 30వ వచనాన్ని నేను చదువుతాను. దయచేసి అందరూ కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి దేవుని వాక్యాన్ని చూడాలని మనం చేస్తూ ఉన్నాను. మత్తయి సువార్త 14వ అధ్యాయము 30వ వచనం. గాలిని చూచి భయపడి మునుగుపోసాగి, ప్రభువా నన్ను రక్షింపుమని కేకలు వేసెను. వెంటనే యేసు చెయ్యి చాపి అతన్ని పట్టుకుని, అల్పవిశ్వాసి, ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పెను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనం చదువుకున్న వాక్య భాగంలో చక్కటి మాటలను మనం చూస్తూ ఉన్నాం. గాలిని చూచి భయపడి మునిగిపోసాగెను అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఒకసారి యేసుక్రీస్తు ప్రభువారు రాత్రి 4వ జామున సముద్రం మీద నడిచి వస్తూ ఉండగా ఆయన శిష్యులు ప్రియులారా సముద్రపు అద్దరి నుండి దోణిలో వస్తూ ఉన్నట్లుగా దేవుని లేఖనం మనకి తెలియచేస్తూ ఉంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. రాత్రి 4వ జాము అనగా రాత్రి 4 గంటల నుంచి 6 గంటల వరకు అనే విషయాన్ని గమనించాలి. రోజుకి 4 జాములు. రోజుకి ఎన్ని జాములు చెప్పండి? 4 జాములు. 7 గంటల నుంచి 9 గంటల వరకు 1 జాము. అలాగే 10 గంటల నుండి 12 గంటల వరకు 1 జాము. అలాగే 1 గంట నుండి 3 గంటల వరకు 1 జాము. 4 గంటల నుంచి 6 గంటల వరకు 1 జాము అన్నమాట. రోజుకి 4 జాములు. జాము అనగా 3 గంటలు. జాము అనగా 3 గంటలు అనే విషయాన్ని మనం గమనించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 7 గంటల నుంచి 9 గంటల వరకు మనుషులు సంచరించే జాము. అలాగే 10 గంటల నుండి 12 గంటల వరకు త్రాగుబోతులు, తిరుగుబోతులు సంచరించే జాము. ఆ టైంలో ఎవరో తిరుగుతారు అని అంటే త్రాగుబోతులు, తిరుగుబోతులు తిరుగుతూ ఉంటారు. అలాగే 1 గంట నుండి 3 గంటల వరకు దెయ్యాలు తిరిగే జాము. 1 గంట నుంచి 3 గంటల వరకు ఏం తిరుగుతాయి? దెయ్యాలు తిరుగుతాయి. అలాగే 4 గంటల నుంచి ప్రియులారా 6 గంటల వరకు దేవదూతలు సంచరించే జాము అని మనం గ్రహించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక యేసు ప్రభువారట రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడిచి వస్తున్నట్లుగా దేవుని లేఖనం మనకి తెలియచేస్తుంది. ప్రియులరా, రాత్రి 4వ జాము అనగా రాత్రి 4 గంటల నుండి 6 గంటల సమయములో ఆయన ప్రియులరా సముద్రం మీద నడిచి వస్తూ ఉండగా ఆ సముద్రము అద్దరి నుండి దోణిలో ప్రయాణం చేస్తున్న ఆయన శిష్యులు ఆయనను చూచి ఏం చేశారట? భయపడ్డారు అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఏదో భూతం మన దగ్గరికి వచ్చేస్తుందిరా బాబు అని చెప్పి వారు భయపడి కేకలు వేస్తున్నట్లుగా
దేవుని లేఖనంలో మనం చూస్తూ ఉన్నాం ప్రియులరా. అప్పుడు యేసు ప్రభువారు వారితో అన్నారు, వెంటనే యేసు ధైర్యము తెచ్చుకునుడి, నేనే, భయపడకండి అని వారితో చెప్పాడు. ఏం చెప్పాడట? నేనే, భయపడకండి, ధైర్యం తెచ్చుకోండి అని ప్రభువారు ఎప్పుడైతే ప్రియులారా తన శిష్యులతో ఆయన చెప్పాడో, అప్పుడు ఆయన శిష్యులలో ఒకడైన ప్రథమ శిష్యుడైన పేతురు ప్రభుతో అంటున్నాడు, ప్రభువా నీవే నేల మీద నడిచి వచ్చుచున్నవాడు అయితే నేను కూడా నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చినట్లుగా నీవు నాకు సెలవియ్యి అని అడిగినట్లుగా మనం చూస్తాం. అప్పుడు ప్రభు అన్నాడు, పేతురు నేనే నేల మీద నడవడం కాదయ్యా, నా యందు విశ్వాసం ఉంచినట్లయితే నీవు కూడా నేల మీద నడుస్తావు. నడిచి రానగానే పేతురు కూడా ప్రియులారా నేల మీద నడవడం ప్రారంభించినట్లుగా మనం చూడగలం. పేతురు గారికి తెలుసు నేల మీద నడవడం అసాధ్యమైన పని అని. ఎందుకు అని అంటే పేతురు గారు ఎవరండి? జాలరి. ఎవరమ్మా? జాలరి, చేపలు పట్టుకునే జాలరి. ఆయన విద్య లేని పామరుడు. పేతురు గారు బిఏడీలు ఏమీ చదవలేదు. పేతురు గారికి ఏ విధమైన డిగ్రీలు లేవు అనే విషయాన్ని గమనించాలి. పేతురు ఎవరనంటే చదువు లేని పామరుడు ప్రియులారా. పేతురు గారు చేపలు పట్టుకునేవాడు కనుక జాలర్లకి తెలుసు నీటి గురించి, నేల గురించి బాగా ఎవరికి తెలుసండి? జాలర్కే తెలుసు అనే విషయాన్ని మనం గమనించాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారట ఒక పంతులు గారు నావలో ప్రయాణం చేస్తున్నాడట. ఒకసారి పంతులు గారు నావలో ప్రయాణం చేస్తున్నాడట. చేస్తూ ఆ నావ నడిపే వ్యక్తితో అంటున్నాడంట, ఒరే నీకు ఆ శాస్త్రం తెలుసా, ఈ శాస్త్రం తెలుసా అంటున్నాడంట. అంటే ఈలోగా ఆ పడవకి పాపం అడుగుని చిన్న కన్నం ఉందంట. కన్నంలోంచి పడవలోకి నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఇంకా పడవ మునిగిపోయే పరిస్థితి వచ్చేసింది ప్రియులరా. ఆ సమయంలో ఈ నావ నడిపేవాడు పంతులు గారితో అన్నాడంట, అయ్యా ఇంతవరకు మీరు చాలా శాస్త్రాల గురించి నాకు చెప్పారు కనుక ఇప్పుడు ఈ నావ ఏమైంది, మునిగిపోతుంది కనుక నాకు ఈత శాస్త్రం వచ్చు, నేను తప్పించుకుని ఒడ్డుకి వెళ్ళిపోతాను, మీకు ఈత శాస్త్రం వచ్చా అన్నాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ పంతులు గారి గట్ట అన్ని శాస్త్రాలు వచ్చు కానీ తెలుసు కానీ ఏం తెలియదట, ఈత శాస్త్రం తెలియదు పాపం, మునిగిపోయాడు ఆయన. అలాగా నేల గురించి బాగా ఎవరికి తెలుస్తుంది అని అంటే నీటి మీద పని చేసే వాళ్ళకి మాత్రమే నేల గురించి బాగా తెలుస్తుంది అనే విషయాన్ని మనం గమనించాలి. కనుక ప్రియులరా ఈ పేతురు గారికి తెలుసు నేల మీద నడవడం అసాధ్యమైన పని అని ప్రియులరా. అందుచేత ప్రభువా నీవే నేల మీద నడిచి వచ్చుచున్నవాడవైతే నేను కూడా నేల మీద నడిచేటట్టుగా నాకు సెలవి అని అంటే ప్రభు అన్నాడు, పేతురు నీవు కూడా నేల మీద నడవగలవయ్యా, నడిచరా అంటే యేసును చూచి పేతురు గారు యేసును చూచి నడిచినంతసేపు నేల మీద చక్కగా నడిచాడటండి. సగం దూరం వెళ్ళాక అనుకున్నాడట, యేసు ప్రభువే నేల మీద నడవడం కాదు, నేను కూడా నేల మీద నడుస్తున్నాను అనే గర్వం ప్రియులరా ఎప్పుడైతే పేతురు గారిలో ప్రవేశించిందో యేసు వైపు చూడడం మానేసి దేన్ని చూచాడట? గాలిని చూచాడు. ఎప్పుడైతే గాలిని చూచాడో ములుగుపోవడం ప్రారంభించాడు ప్రియులరా. అప్పుడు పేతురు గారు కేకలు వేస్తూ ఉన్నాడు. ఏమని కేకలేస్తున్నాడంటే, ప్రభువా నన్ను రక్షించు. ఏమంటున్నాడమ్మా? ప్రభువా నన్ను రక్షించు, ప్రభువా నన్ను రక్షించు అని కేకలు వేస్తుంటే వెంటనే యేసు చెయ్యి చాపి అతన్నే పట్టుకున్నాడు. పట్టుకుని అల్పవిశ్వాసి ఎందుకు సందేహపడితువని అతనితో చెప్పి వారు దోణి ఎక్కినప్పుడు గాలి ఏమైందట? అణిగిపోయినట్లుగా దేవుని లేఖనం మనకి తెలియచేస్తుంది ప్రియులారా. మన దేవుడు ఎవరు అని అంటే మనలను రక్షించేవాడు. మన దేవుడు ఎవరు చెప్పండి? మనలను రక్షించేవాడు. ఈ దినాన్ని మన వాక్యాంశం ఏంటనంటే దేవుడు వేటి నుండి మనలను రక్షిస్తాడు? దేవుడు మనలను
వేటి నుంచి రక్షిస్తాడు అనంటే ఏమండి 7 సంగతులు ప్రియులారా పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అండ్ మొట్టమొదటిగా మన దేవుడు మనలను ఏమండి వేటి నుంచి రక్షిస్తాడు అనంటే లోకుల చేతిలో నుండి. ఎక్కడి నుంచట? లోకుల చేతిలో నుండి ఆయన మనలను రక్షించువాడిగా ఉన్నాడు అనే విషయాన్ని గమనించాలి. 17వ కీర్తన 14వ వచనంలో దావీదు భక్తుడు ఈ మాట చెబుతూ ఉన్నాడు. చూడండి, 17వ కీర్తన 14వ వచనం అండి. లోకుల చేతిలో నుండి ఈ జీవిత కాలములోనే పాలు పొందిన ఈ లోకుల చేతిలో నుండి నీ హస్త బలము చేత నన్ను రక్షింపుము. ప్రియులారా, ఇక్కడ చక్కటి మాట ఏమిటి దావీదు చెబుతూ ఉన్నాడు. లోకుల చేతిలో నుండి ఈ జీవిత కాలములోనే తమ పాలు పొందిన ఈ లోకుల చేతిలో నుండి నీ హస్త బలము చేత నన్ను రక్షింపుము అంటున్నాడు. ప్రియులారా, మన దేవుడు మనలను రక్షించేవాడు. మన దేవుడు మనలను ప్రియులారా ప్రతి విధమైన ఆపదల నుండి ఆయన మనల్ని ఏం చేస్తాడమ్మా? తప్పించేవాడిగా ఉన్నాడు. ప్రియులారా, మొట్టమొదటిగా ఎక్కడి నుంచి ఆయన మనల్ని రక్షిస్తాడు అని అంటే భక్తుడు అంటాడు లోకుల చేతిలో నుండి. ఎవరి చేతిలో నుంచట? లోకుల చేతిలో నుండి, ఈ లోకస్తుల చేతిలో నుండి ఆయన మనలను రక్షించువాడిగా, ఈ లోకుల చేతిలో నుండి ఆయన మనలను విడిపించువాడిగా ఉన్నాడు అనే విషయాన్ని మనం గమనించాలి. ఇది మొదటి విషయం. రెండవదిగా చూస్తే 31వ కీర్తన 15వ వచనంలో ప్రియులారా దావీదు మరొక మాట చెబుతూ ఉన్నాడు. చూడండి, 31:15. నా కాలగతులు నీ వశములో ఉన్నవి, నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షింపుము. ప్రియులారా, ఇక్కడ దావీదు అన్నాడు నా కాలగతులు నీ వశములో ఉన్నవి. మన కాలగతులట ఎవరి వశములో ఉన్నాయట? మనుషుల వశములో లేవు. ఎవరి వశములో ఉన్నాయి? దేవుని వశములో ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని సత్తువు లేకుండా ఏమండి మన తలలో ఒక తల వెంట్రుక కూడా నేలను రాలదు అనే విషయాన్ని గమనించాలి. మన కాలగతులు దేవుని వశములో ఉన్నాయి. అంత మాత్రమే కాదు, నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించు నాయన అని దావీదు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. రెండవదిగా మన దేవుడు మనల్ని రక్షించేవాడు. ఎక్కడ నుంచి రక్షిస్తాడు అని అంటే మన శత్రువుల చేతిలో నుండి. ఎక్కడి నుంచి అంటమ్మా? మన శత్రువుల చేతిలో నుండి ఆయన మనలను ఏమండి రక్షించువాడిగా ఉన్నాడు అనే విషయాన్ని గమనించాలి. ఏమండి మూడవదిగా మనం చూస్తే 59వ కీర్తన 2వ వచనంలో ఒక మాట ఉంది. 59:2. అవునమ్మా. పాపము చేయు వారి చేతిలో నుండి నన్ను తప్పించుము, రక్తాపరాధుల చేతిలో నుండి నన్ను రక్షింపుము. ప్రియులారా, చక్కటి మాటని ఇక్కడ దావీదు భక్తుడు చెబుతూ ఉన్నాడు. దావీదు అంటూ ఉన్నాడు పాపము చేయు వారి చేతిలో నుండి నన్ను తప్పించుము, రక్తాపరాధుల చేతిలో నుండి నన్ను రక్షింపుము. మూడవదిగా మన దేవుడు మనల్ని రక్షించేవాడు. ఎక్కడి నుంచి రక్షిస్తాడు అని అంటే మూడో విషయం, రక్తాపరాధుల చేతిలో నుండి. ఎవరైతే రక్తమును చిందిస్తూ దేవుని దృష్టిలో ప్రియులారా అపరాధులుగా ఉంటారో అలాంటి రక్తాపరాధుల చేతిలో నుండి ఆయన మనల్ని ఏం చేస్తాడట? రక్షించేవాడిగా, తప్పించేవాడిగా ఆయన ఉన్నాడు అనే విషయాన్ని మనం గమనించాలి. మన దేవుడు మనల్ని రక్షించేవాడు. వేటి నుంచి మనల్ని రక్షిస్తాడు అని అంటే నాలుగో విషయం 69వ కీర్తన 1వ వచనంలో కూడా ఒక మాట ఉంది. 69:1 చూడండి. దేవా జనములు నా ప్రాణము మీద పొర్లుచున్నవి, నన్ను రక్షింపుము. జలముల చేతిలో నుంచి. ఎక్కడి నుంచట?
జలములలో నుండి ఆయన మనలను రక్షించువాడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యెషయా గ్రంథంలో ఈ మాట ఇంకొక రకంగా రాయబడింది. జలములలో బడి నీవు వెళ్ళినా అవి నిన్ను ముంచజాలవు అంటాడు. దేవుని బిడ్డలట, జలములలో బడి వెళ్ళిన జలములు మనల్ని ఏం చేయవట? ముంచజాలవు. అగ్నిలో నీవు నడిచిన అగ్ని నిన్ను కాల్చజాలదు అంటాడు భక్తుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన దేవుడు మనల్ని రక్షించేవాడు ప్రియులారా. ఎక్కడి నుంచి రక్షిస్తాడంటే జలములు మనలను ముంచివేయకుండా, జలములు మనలను ముంచివేయకుండా జలముల నుండి మనల్ని ఏం చేస్తాడు? రక్షించువాడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మన దేవుడు మనను రక్షించేవాడు. వేటి నుంచి రక్షిస్తాడు అని అంటే 5వ విషయం, భక్తిహీనుల చేతిలో నుండి. ఎక్కడి నుంచట? భక్తిహీనుల చేతిలో నుండి ఆయన మనల్ని రక్షించువాడిగా ఉన్నాడు. 71వ కీర్తన 4వ వచనాన్ని మనం చూస్తే, అవునమ్మా, నా దేవా, భక్తిహీనుల చేతిలో నుండి నన్ను రక్షింపుము, కీడు చేయువారి పట్టులో నుండి, బలత్కారుని పట్టులో నుండి నన్ను విడిపించుము. ఇక్కడ భక్తుడు అంటున్నాడు, నా దేవా, భక్తిహీనుల చేతిలో నుంచి నన్ను రక్షింపుము. మన దేవుడు మనల్ని రక్షించేవాడు. ఎక్కడి నుంచి రక్షిస్తాడు అని అంటే 5వది, భక్తిహీనుల చేతిలో నుండి. భక్తిహీనులు అంటే ఎవరు చెప్పండి? భక్తి లేనివారు కాదు, భక్తిలో హీనముగా ఉన్నవారు, భక్తిలో హీనంగా ఉన్నవారు అన్నమాట. భక్తిలో ఏమండి కొంచెముగా ఉన్నవారు, వారిలో భక్తి ఎక్కువ ఉండదు, కొంచెమే ఉంటుంది అన్నమాట. ఏమండి రక్తహీనత అంటారు. ఏమంటారు? రక్తహీనత అంటే అర్థం ఏంటంటే రక్తం లేదని కాదు, రక్తం తక్కువగా ఉందని. అలాగే భక్తిహీనత అని అంటే భక్తి లేదని కాదు, కానీ భక్తిలో హీనముగా, భక్తిలో తక్కువగా ఉన్నవారు, భక్తి తక్కువగా ఉన్నవారు అనే విషయాన్ని గమనించాలి. కనుక ఎవరైతే భక్తిహీనులుగా ఉంటారో అలాంటి భక్తిహీనుల చేతి నుంచి దేవుడు తన భక్తులను ఏం చేస్తాడట? రక్షించువాడిగా ఉన్నాడు. ఇది 5వ విషయం. 6వదిగా ఇదే వచనంలో మనం చూస్తాం, బలత్కారుల పట్టులో నుండి. ఎక్కడి నుంచట? ఇదే వచనంలో చివరి లైన్లో ఉంది, బలత్కారుని పట్టులో నుండి నన్ను విడిపించుము. మన దేవుడు మనను రక్షించేవాడు. ఎక్కడి నుంచి రక్షిస్తాడు అని అంటే 6వది, బలత్కారుల చేతిలో నుండి. ఎక్కడి నుంచట? బలత్కారుల పట్టులో నుండి ఆయన మనలను విడిపించువాడుగా, రక్షించువాడుగా, తప్పించువాడుగా ఉన్నాడు అనే విషయాన్ని మనం గమనింపవలసిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, మన దేవుడు మనల్ని రక్షించేవాడు. ఎక్కడి నుంచి రక్షిస్తాడు అని అంటే చివరి విషయం, 7వ విషయం, 22వ కీర్తన 21వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. 22వ కీర్తన 21వ వచనం, అమ్మా, సింహపు నోటు నుండి నన్ను రక్షింపుము, గొర్రుపోతుల కొమ్ములో నుండి నన్ను రక్షించి నాకు ఉత్తరం ఇచ్చి ఉన్నావు. కనుక ఇక్కడ ఏమంటే భక్తుడైన దావీదు అంటూ ఉన్నాడు, సింహపు నోటి నుండి నన్ను రక్షింపుము. ఎక్కడి నుంచట? చివరిగా మన దేవుడు మనల్ని రక్షించేవాడు. ఎక్కడి నుంచి రక్షిస్తాడు అని అంటే చివరి విషయం ప్రియులారా, సింహపు నోటి నుండి. దేని నుంచట? సింహపు నోటు నుండి. పరిశుద్ధ గ్రంథంలో 3 సింహమునకు పోల్చబడ్డారు. పరిశుద్ధ గ్రంథంలో 3 సింహానికి పోల్చబడ్డారు. మీకు తెలిస్తే చెప్పండి ఎవరైనా. మొట్టమొదటిగా ఎవరు సింహానికి పోల్చబడ్డారు? దేవుడు. ఎవరమ్మా? దేవుడు సింహానికి పోల్చబడ్డాడు. మన దేవుడు ఎవరట? యోధా గోత్రపు సింహం. రెండవదిగా నీతిమంతులు సింహమునకు పోల్చబడ్డారు.
రెండవదిగా ఎవరు సింహానికి పోల్చబడ్డారమ్మా? నీతిమంతులు సింహానికి పోల్చబడ్డారు. మూడవది సాతాను కూడా సింహానికి పోల్చబడింది అనే విషయాన్ని మనం గమనించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన దేవుడు యోధా గోత్రపు సింహమైతే ఎవడి సాతాను ఎవరట? గర్జించు సింహం. సాతాను ఎవరట? గర్జించు సింహం. అది గర్జిస్తాదంతే, కానీ దానికి కరిచే శక్తి లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దాని పళ్ళు దేవుడు ఎప్పుడో ఏం చేశాడు? ఓడగొట్టేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కలువరి సిలువలో క్రీస్తు కొట్టిన దెబ్బకు సాతానగాడి పళ్ళు రాలిపోయినాయి. సాతానగాడి పళ్ళు ఏమైనాయి అమ్మా? రాలిపోయినాయి. కనుక ఆడికి కరిచే శక్తి లేదు, కానీ వాడికి మనలను భయపెట్టే శక్తి ఉందనే విషయాన్ని గమనించాలి. కనుక అందుకు వాడు ఎలా ఉన్నాడు అని అంటే గర్జించు సింహముగా ఉన్నాడట. ఎలాగా? గర్జించు సింహం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక మన దేవుడు మనలను రక్షించేవాడు, మన దేవుడు మనలను తప్పించేవాడు, మన దేవుడు మనలను విడిపించేవాడు. ఎవడు వేటి నుంచి రక్షిస్తాడు, వేటి నుంచి తప్పిస్తాడు, వేటి నుంచి మనల్ని విడిపిస్తాడు అనే చివరి విషయం ఎవడి గర్జించు సింహమైన సాతాను యొక్క నోటి నుండి ఆయన మనల్ని ఏం చేస్తాడట? రక్షించువాడిగా ఉన్నాడు అనే విషయాన్ని మనం గమనింపవలసిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామండి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుడిచ్చే ఈ రక్షణ, ఈ భద్రత, ఈ కాపుదల ప్రియులారా మన జీవితాల్లో మనం పొందుకోవాలి అని అంటే మనము చేయవలసిన పని ఒకటే. ఏమండి, పేతురు గారు ఎలాగైతే ప్రార్థన చేశాడో మనము కూడా అలాగున ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. మన శ్రమలో, మన కష్టములో ప్రియులారా, మన ఏమండి దుఃఖములో మనము చేయవలసిన పని ఒకటే. పేతురు గారు వలె ప్రభువా నన్ను రక్షించు అని ఒక్క కేక మనం వేయగలిగితే ఏమేయాలట? పేతురు గారు కేక వేసాడా లేదా? మాంగారో నాకు ఈ కష్టం వచ్చిందన్నాడా? అనలేదు. నాన్న నాకు ఈ కష్టం వచ్చిందన్నాడా? లేకపోతే అమ్మా నాకు ఈ కష్టం వచ్చిందన్నాడా? అనలేదు. ప్రభువా నన్ను రక్షించు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లేకపోతే తన స్నేహితుల్ని పిలవలేదు. యాకోబా నన్ను రక్షించనలేదు. లేకపోతే ఇంకేమనలేదు? ఇంకా ఉన్నారు కదా, యోహానా నన్ను రక్షించు అని కేకలేదు, వేయలేదు. కానీ ఏమనేసాడు? ప్రభువా నన్ను రక్షించు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనకి కష్టం వచ్చినప్పుడు, మనకి దుఃఖం వచ్చినప్పుడు ప్రియులారా, మన జీవితంలో శ్రమ ఎదురైనప్పుడు మనం అందరినీ పిలుస్తాం. అందరికీ మన ఎవరి శ్రమను గురించి చెప్పుకుంటాం, కానీ ఎవరికి చెప్పం? దేవుడికి చెప్పం. మానవులమైన మనం చేసే ఏమండి ప్రాముఖ్యమైన తప్పు అదే. శ్రమ వచ్చినప్పుడు అన్ని ప్రయత్నాలు చేసేస్తాం. ప్రయత్నాలన్నీ అయిపోయాక అప్పుడు ఎవరు జ్ఞాపకం వస్తారు? దేవుడి జ్ఞాపకం వస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ఏమండి మన శ్రమలో, మన కష్టములో, మన దుఃఖంలో ప్రియులారా, ముందు అన్ని ప్రయత్నాల కంటే ఏ ప్రయత్నం చేయాలి? మనం దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో ఏమండి ప్రార్థించేవారిగా, మన శ్రమను దేవునికి చెప్పుకునేవారిగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరైతే ప్రియులారా వారి శ్రమలో, వారి కష్టములో పేతురు వలె ప్రభువా నన్ను రక్షించురాయనా అని దేవునికి ప్రార్థన చేయగలుగుతారో, దేవునికి మొర్ర పెట్టగలుగుతారో, వారందరినీ వారికి కలిగే శ్రమలన్నిటి నుండి ఆయన ఏం చేస్తాడమ్మా? తప్పించేవాడిగా, రక్షించేవాడిగా ఉన్నాడు అని దేవుని లేఖనాలను బట్టి మనం తెలుసుకుంటూ ఉన్నాం ప్రియులారా. మన దేవుడు మనను రక్షించేవాడు. వేటి నుంచి రక్షిస్తాడు అని అంటే మొదటిగా ఈ లోకుల చేతిలో నుండి రక్షిస్తాడు. రెండవదిగా మన శత్రువుల చేతి నుంచి మనల్ని రక్షించువాడిగా ఉన్నాడు. మూడవదిగా రక్తాపరాధుల చేతిలో నుండి మనల్ని రక్షించువాడిగా ఉన్నాడు. నాలుగవదిగా ఏమండి ముంచి వేసే
జలముల నుండి మనలను రక్షించువాడిగా ఉన్నాడు. ఐదవదిగా భక్తిహీనుల చేతిలో నుండి రక్షించువాడిగా ఉన్నాడు. ఆరవదిగా బలత్కారుల పట్టు నుండి మనలను రక్షించువాడిగా ఉన్నాడు. చివరిది సింహపు నోటు నుండి ఆయన మనలను రక్షించువాడిగా ఉన్నాడు అని దేవుని లేఖనాన్ని బట్టి మనం తెలుసుకుంటూ ఉన్నాం. కనుక మన శ్రమలో, మన కష్టంలో పేతురు వలె ప్రభు సన్నిధిలో మనం దేవునికి మొర్ర పెట్టేవారిగా ఉండి మన శ్రమలన్నిటి నుండి మన శ్రమలన్నిటి నుండి మనం విడిపించబడేవారిగా మనం ఉందాం. దేవుడి యొక్క కొద్ది మాటలను దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కూడా ప్రభు సన్నిధిలో మోకరించి, ప్రియులారా, ఇంతవరకు దేవుడు తన వాక్యములో నుండి మనతో మాట్లాడిన విధానమును బట్టి దేవునికి స్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మా పరమ తండ్రి, నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మా రక్షకుడా, నీకు స్తోత్రం ప్రభువా. ఇదిగో ఇంతవరకు నీ వాక్యములో నుండి మీరు మాతో మాట్లాడారు, నీకు స్తోత్రాలు. ఇదిగో నాయన, పేతురు తన శ్రమలో నీకు మొర్ర పెట్టాడు నాయన. తండ్రి, అట్టి రీతిగా మా శ్రమలో మేము నీకు మొర్ర పెట్టేవారిగా ఉండడానికి సహాయం చేయండి తండ్రి. నీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. భయము లేదు, దిగులు లేదు జీవిత యాత్రలో. భయము లేదు, దిగులు లేదు జీవిత యాత్రలో. యేసు ప్రభు మనతో నుండ భయము లేదుగా. యేసు ప్రభు మనతో నుండ భయము లేదుగా. హల్లెలూయా. పాడదాం. హల్లెలూయా, హల్లెలూయా. భయము లేదు, దిగులు లేదు జీవిత యాత్రలో. భయము లేదు, దిగులు లేదు జీవిత యాత్రలో. యేసు ప్రభు మనతో నుండ భయము లేదుగా. యేసు ప్రభు మనతో నుండ భయము లేదుగా. గాలి తుఫాను రేగి అలలు పొంగిన, విశ్వాస నావ మునిగి కొట్టబడిన, సముద్రము పొంగి నురుగు కట్టిన, సముద్రము పొంగి నురుగు కట్టిన, యేసు ప్రభు మనతో నుండ భయము లేదుగా. యేసు ప్రభు మనతో నుండ భయము లేదుగా. హల్లెలూయా, 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 హల్లెలూయా. భయము లేదు, దిగులు లేదు జీవిత యాత్రలో. భయము లేదు, దిగులు లేదు జీవిత యాత్రలో. యేసు ప్రభు మనతో నుండ భయము లేదుగా. యేసు ప్రభు మనతో నుండ భయము లేదుగా. వ్యాధి బాధలు నన్ను చుట్టినా, అంతులేని వేదన నాకు కలిగిన. వ్యాధి బాధలు నన్ను చుట్టిన, అంతులేని వేదన నాకు కలిగిన. గర్జించు సింహము ఎదురు వచ్చిన, యేసు ప్రభు మనతో నుండ భయము లేదుగా. యేసు ప్రభు మనతో నుండ భయము లేదుగా. హల్లెలూయా, 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 హల్లెలూయా. భయము లేదు, దిగులు లేదు జీవిత యాత్రలో. భయము లేదు, దిగులు లేదు జీవిత యాత్రలో. యేసు ప్రభు మనతో నుండ భయము లేదుగా. యేసు ప్రభు మనతో నుండ భయము లేదుగా.
శత్రువును చూచి విస్మయమునొందకు, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడే. శత్రువును చూచి విస్మయమునొందకు, నీతో కూడా వచ్చువాడు దేవుడే. నిన్ను విడువడు ఎన్నడు ఎడబాయడు. యేసు ప్రభు మనతో నుండ భయము లేదుగా. యేసు ప్రభు మనతో నుండ భయము లేదుగా. హల్లెలూయా 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 హల్లెలూయా. భయము లేదు, దిగులు లేదు జీవిత యాత్రలో. భయము లేదు, దిగులు లేదు జీవిత యాత్రలో. యేసు ప్రభు మనతో నుండ భయము లేదుగా. యేసు ప్రభు మనతో నుండ భయము లేదుగా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా పరమ తండ్రి, నీ పరిశుద్ధ నామమును బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన. ఇదిగో ఇంతవరకు జరిగిన ఇక శుక్రవారపు ప్రార్థన కూడికలో, నేను ఉపవాస ప్రార్థన కూడికలో మీరు మా మధ్య నుండి నీ ఆత్మ ద్వారా నడిపించారు నాయన. అందును బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. ఇదిగో ప్రభువా, నేను ఇంతవరకు నీ వాక్యములో నుండి మీరు మాతో మాట్లాడారు, నీకు స్తోత్రం నాయన. నీవు మమ్ములను రక్షించు దేవునిగా ఉన్నావు. వేటి నుంచి నీవు మమ్ములను రక్షిస్తావో నాయన మీరు మాకు తెలియచేశారు, నీకు వందనాలు. ఇంతవరకు చెప్పబడిన వాక్యమును నీ బిడ్డల హృదయములో భద్రపరచండి. ఈ దినమున నీ సన్నిధికి వచ్చిన ప్రతి బిడను ప్రత్యేకంగా మీరు దీవించండి, ఆశీర్వదించండి నాయన. బలహీనులను బలపరచండి, రోగులను స్వస్థపరచండి, రుణ బాధల చేత బాధపడుతున్న బిడలను వారికి కలిగిన ప్రతి విధమైన రుణముల నుండి విడిపించండి తండ్రి. నీకు వందనాలు. ఎందరైతే లైవ్ ద్వారా ఈ కార్యక్రమమును వీక్షించారో నీ బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి నాయన తండ్రి. నీకు స్తోత్రం. అలాగనే ఇదిగో ప్రభువా నా తండ్రి నాయనా, మీరు మాకు అప్పగించిన సంఘ బిడ్డలను వారి కుటుంబాలను సమృద్ధిగా దీవించండి. అలాగే నీ బిడ్డలు చేస్తున్న ప్రతి విధమైన పనిపాట్లలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో నానాటికి అభివృద్ధిని, ఆశీర్వాదమును దయచేయమని ప్రార్థన చేయించు ఉన్నాను మా పరమ తండ్రి. నీకు స్తోత్రము నాయన నా తండ్రి. అలాగనే మీరు మాకు అప్పగించిన నీ పరిచర్యను కూడా బహుగా అభివృద్ధి పరచండి, ఆశీర్వదించమని మా తండ్రి. ఇదిగో ఈ సమయమున ఈ ప్రార్థనా కూడికను ముగించుకుని మేము వెళ్ళుచూ ఉండగా మీరే నీ దీవెనల చేత నీ బిడలమైన మమ్ములను మెండుగా నింపి పంపించమని మా రక్షకుడైన యేసు నామమున అడుగుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియాక దేవుని కృపా సమాధానములు దేవుని బిడలారా ప్రభురాకడ పర్యంతము సదాకాలం మనకందరికీ సర్వలోక పరిశుద్ధులకును, అలాగనే ఎందరైతే లైవ్ ద్వారా ఈ కార్యక్రమమును వీక్షించారో వారికి, అలాగనే ఎందరైతే ఈ మైక్ స్వరము ద్వారా ఆయన మాటలను విన్నారో వారికి అందరికీ, అలాగనే ఆయన బిడలమైన మనకందరికీ ఆయన కృపా సమాధానములు నిరంతరము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మను మీ కుటుంబములను సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి.